బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఫ్యాన్స్ అందరు బ్రహ్మాండంగా ఉత్సవాలు చేసుకుంటున్నారు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. బాలకృష్ణ గారికి ఈ అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది. నాకైతే ఇంకా సంతోషం తమ్ముడు. నాకైతే ఇంకా సంతోషం. నాకైతే డబల్ కాదు, నాకైతే ఇంకా 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 1000 రెట్లు సంతోషం. అసలు బాలకృష్ణకి ఈ అవార్డే కాదు, అతను చెప్పినట్టు ఆస్కార్ అవార్డే రావాలని, ఇంటర్నేషనల్ అవార్డు, అదే ఇంటర్నేషనల్ అవార్డు రావాలని, నేషనల్ అవార్డే రావాలని, ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు అతనికే రావాలని. బాలకృష్ణ లాగా మాట్లాడండి మరి, ఫ్యాన్ కదా మీరు, బిగ్ ఫ్యాన్ కదా. అదే ఒక డైలాగ్ చెప్పండి. మొన్న మాట్లాడావు తమ్ముడు, తీసావు కదా, అట్లా మాట్లాడు తమ్ముడు. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. స్వయానా జననం నాస్త్రి, స్వయానా గమనం నాస్త్రి, స్వయానా సృష్టి నాస్త్రి. చివరికి ఆ దేవుడైనా సరే ఆడపిల్ల కడుపున పుట్టాల్సిందే. చూసావా, అది బాలకృష్ణ పవర్ అంటే. రాయ్ కొట్టానంటే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి నీ ఆస్తులు ఏమైనా సరిపోవు. నన్నందరూ మా ఊళ్ళో చూసావా చప్పటి కొట్టాడు నాకు. నన్ను మా ఊళ్ళో అందరూ జూనియర్ బాలకృష్ణ అంటారు. నేను పుట్టింది ఎక్కడ? థియేటర్, బాలకృష్ణ సినిమా థియేటర్ పుట్టి నేను. సమరసింహారెడ్డి ఏదో చన్నకేశ్వర రెడ్డి ఏదో సినిమా సమరసింహారెడ్డి అక్క చెప్తుంది. అదే నేను ఈ చేతులతో పెంచాను కాబట్టి ఆ మూవీలో సమరసింహారెడ్డి సీన్ మరి మంచి సీన్ లో అదే కదా డైలాగ్. నన్ను కూడా అప్పటి నుంచి అందరూ నన్ను మా ఊళ్ళో ఒరే సమరసింహ అంటారు, కొంతమంది ఒరే నరసింహ అంటారు, కొంతమంది ఒరే బాలు అంటారు, కొంతమంది ఒరే బాలకృష్ణ అంటారు. అంటే రకరకాలుగా అనమాట. తీసుకో మైక్ పెట్టుకో. ఆ మాదిరిగా నన్ను మా ఊళ్ళో అందరూ అంటే రకరకాలుగా, అంటే కొంతమంది నన్ను డిక్టేటర్ అంటారు, కొంతమంది నన్ను అంటారు, మీకు ఇంకోటి తెలుసా, కొంతమంది లెజెండ్ అంటారు, కొంతమంది జై బాలయ్య అంటారు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వంగి ఏంటి మీకు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వంగి దండాలు పెడతారు, జై బాలయ్య అంటుంటారు సార్. నేను ఒక్కసారి జనాల్లోకి వచ్చానంటే లేచి మరి కామెడీ. బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ఏం చూసారు? లాస్ట్ డాకు మహారాజ్ చూసాం, మేమిద్దరం చూసాం. నా డబ్బులు చూసా, 500 పెట్టి నా డబ్బులతో టికెట్ కొని మరి చూసా. దాంట్లో నుంచి ఒక డైలాగ్ డాకు మహారాజు, అదే డాకు మహారాజు సినిమా అంటే అంటాడు అదే నరకడం మొదలు పెట్టానంటే చరిత్ర తిరగ రాయడమే, అది కొత్త క్రియేట్ చేసి అంటాడు. డాకు మహారాజు ఈ డైలాగ్ పెట్టుంటే బాగుండే, అన్ని క్రియేట్ చేసా, కానీ ఆ సినిమాలో పెట్టలా. బాలకృష్ణ వాయిస్ లో ఇంటికి వస్తా, నేను నట్టింటికి వస్తా డైలాగ్ చెప్పాను కదా. చెప్పావు, చెప్పాలా? చెప్పు. సరే చెప్పు, ట్రై చేస్తాను. నాకు మ్యాక్సిమం రాదు, కానీ నాకు ఏంటంటే బాలకృష్ణలా వాయిస్ రాకపోయినా బాలకృష్ణలా ఉండడానికి ట్రై చేస్తుంటాను. నేను కూడా మీలాగే అనమాట, సినిమా హీరో అవ్వాలని, బాలకృష్ణలాగా చిరంజీవి లాగా అవ్వాలని నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను. లేదు అనుకుంటే మాట్లాడతాను, ఇక్కడికి వచ్చా అన్ని అవార్డులు రావాలని. డైలాగా నీ ఎంటుకు వచ్చా, నీ అట్టెంటుకు వచ్చా, నీ గుమ్మానికి వచ్చా, నీ వీధికి వచ్చా. నువ్వు మగాడు అయితే నీ మూతి మీద మేసం ఉంటే, నీ అమ్మ నిన్ను రాయలసీమ గడ్డ మీదే కానీ పుట్టుంటే, నీ అబ్బ నీకు మొలతాడు కట్టుంటే రారా చూచుకుందాం. అవార్డు వచ్చినందుకు మీరు ఇప్పుడు కేక్ కట్ చేస్తారా ఏంటి? చేస్తా, ఆల్రెడీ ఎవడైనా ఎక్కువ మాట్లాడితే కేక్ కట్ చేస్తా. బాలకృష్ణ గారు ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు? 3 సార్లు ఇప్పటికైనా ఎమ్మెల్యే అయ్యాడు. ఈసారి కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవాలని, ముఖ్యమంత్రి కూడా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మధ్యలో మాట్లాడుతూ ఏం మర్చిపోయాను. అండ్ బాలకృష్ణ క్యాన్సర్ హాస్పిటల్ రన్ చేస్తున్నారు కదా, చూసారు ఎప్పుడైనా? చూసా, అక్కడ కూడా ఉన్న 2 సంవత్సరాలు లాక్డౌన్ అక్కడే ఉండే, పరిస్థితి బాగాలేదు. క్యాన్సర్ హాస్పిటల్ ఎందుకున్నారు? క్యాన్సర్ వచ్చింది కాబట్టి ఆ పార్క్ దేవుని మీదనే భారం వేశారు.
ఫ్యాన్స్ ఫ్యాన్స్ అందరూ నాకు అభిమానులు, నా అభిమానులు ఫ్యాన్స్. అంటే మీరు 2 సంవత్సరాలు ఉన్నారు కదా, మరి బాలకృష్ణ ప్రతి నెల వచ్చి హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరినీ పలకరిస్తారు. అంటే మిమ్మల్ని ఎన్నిసార్లు పలకరించారు? పేషెంట్ కాదు, హాస్పిటల్ బయట ఫుడ్ లాక్డౌన్ టైంలో కొద్దిగా పరిస్థితి పారినప్పుడు ఉండే అంతే. ఫుడ్ ఇందుకే బాలకృష్ణ మనసు ఎట్లాంటిది అంటారు? బంగారం అవసరం అనుకో, ఓసి అనుకో, తలకాయ అనుకో, బీరు అనుకో, కళ్ళు అనుకో, అదన్నా అనుకో, అనుకో, నాటుసారా అనుకో, గంజే అనుకో, అదన్నా అనుకో, ఏముంది. ఇందుకే బాలకృష్ణ ఫ్యాన్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ గా? బాలకృష్ణ ఫ్యాన్స్ అంటే డిసిప్లిన్ ముఖ్యం. డిసిప్లిన్ వెరీ నాలాగా చూడండి, నేను చూడండి డిసిప్లిన్ ఉంటా. అంటే మనం చేసే పని 10 మందికి ఇబ్బంది కలిగించకూడదు. 10 మందిని ప్రేమించండి, పోండి ప్రేమించండి. అందరూ మీ ఇంట్లో వాళ్ళని ప్రేమించు, బయట వాళ్ళని ప్రేమించు, చిన్న పెద్ద వాళ్ళని ప్రేమించు. అందరూ ప్రేమిస్తానా, నిన్ను ప్రేమిస్తానా, అగుని ప్రేమించి ఏముంది. ఏళ్ళని ప్రేమిస్తున్నా, అన్ని ప్రేమిస్తున్నా, అందరూ ప్రేమిస్తున్నా. సరే ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పు తమ్ముడు. ఈ అవార్డు వచ్చింది కదా, దానికి నీ సంతోషం అందరికి ఎలా? అది సంతోషంగా అంటే నేను అందరూ జూనియర్ బాలకృష్ణ అంటారు కదా, బాలకృష్ణ బదులు మీరే పార్టీ ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ వీళ్ళు అడిగే పార్టీ చిన్న చిన్న హోటల్స్ లో కాదు, పార్క్ హయాత్ లో అనుకుంటా, అక్కడ అడుగుతున్నారు పార్టీ. అంటే జూనియర్ బాలకృష్ణ గారికి అది కూడా చాలా చీప్ హోటల్. చిన్న హోటల్ చాలా చీప్. బాలకృష్ణ అలా ఉండాలని నేను ట్రై చేస్తా, కానీ నేను ఉండలేను కదా. నేను ఎట్లవుతా చూడు, కరెక్ట్. నన్ను ఎవరు పడుచుకోండి చెప్పండి, అసలు నన్ను ఎవడంటే లెక్క చేసేది. సరే, నీ తరపు నుంచి ఫైనల్ గా బాలకృష్ణ గారికి ఏం చెప్తున్నా అవార్డు వచ్చిన సందర్భంగా? బాలకృష్ణ గారికి కంగ్రాట్స్ అను, ఆల్ ద బెస్ట్ అను, శుభాకాంక్షలను. ఆ అవార్డు రావడం వల్ల ఆయన ఇంకొక హాస్పిటల్ కట్టాలని, కట్టి 10 మంది పేదవాళ్ళకి సహాయం చేయాలని. నీలాంటి వాడు దాన్ని చెప్పడానికి అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే 10 మంది పేదవాళ్ళకి సహాయం చేయి, 10 మంది పేదవాళ్ళకి ఆదుకో, అన్నం పెట్టు. ఆ దేవుడి దయ వల్ల మీ నాన్నగారులో నువ్వు కూడా పెద్ద స్టారు.